పింక్ బోల్ బట్ ఫార్మర్స్ ఓన్లీ లడ్డపురిగే బీటీ మళ్ళీ వచ్చి వెళ్ళిపోయింది కదా అది కూడా బట్ ఆయన ఇదే పారేసిన స్టార్టింగ్ లో పారేస్తే మీటింగ్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది కదా లాస్ట్ ఇంతసేపు పర్మనెంట్ ఇచ్చింది బిగ్ గ్యాదరింగ్ సార్ మొన్న వచ్చాను సార్ మీరు లేరు సార్ జనరల్ మేనేజర్ వేదా సీడ్స్. చెప్పండి దాని గురించి చెప్పండి. మన ఈ ప్రదర్శన క్షేత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు అవగాహన. నాకు ఏంటంటే ఈ హైబ్రిడ్ గురించి రైతులకు మనం చూపిస్తే ఏంటంటే అర్థమవుతున్న ఉద్దేశంతో మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాంట్కి ఏంటంటే మనం ప్రతి కాయకు బోర్డులో ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. మనం ఈ ప్రతి రైతు లెక్క తీయలేడు కదా, అందుకే దీని ఏంటంటే లాస్ట్ 93 వరకు ఉన్నాయి, 96 వరకు ఉన్నాయి టోటల్గా. మనం లాస్ట్ 96 వరకు మనం ఈ ఒక్క చెట్టుకు మనకు బోల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ 96 ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ విధంగా ఉంటే మనకి ఏంటంటే మనం మినిమం 14-15 క్వింటాల్ కూడా వచ్చే పొజిషన్ ఉంది. కాయ సైజ్ బాగుంటుంది, కిందకి ఏదైతే సైజు ఉంటుందో పై వరకు కూడా అదే సైజ్ వస్తుంది. ఎప్పుడు గ్రీనిష్ ఉంటుంది, సగ్గింగ్ టెస్ట్ రసం ఇచ్చే చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు గ్రీనిష్ ఉంటుంది. దీని ఏంటంటే రైతు చాలామంది రైతులు ఇప్పటి నుంచి చేస్తున్నారు, గత 7 సంవత్సరాలు చేస్తున్నారు. దీని ఏంటంటే అవగాహన కొరకు దీన్ని తీసుకొచ్చి చూస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 600 మంది రైతులు వచ్చి విజిట్ చేస్తున్నారు. తక్కువ పడతారు, ఎందుకంటే ఇది ఇప్పుకున్న బాగా ఇప్పుకుంటుంది. ఆ ఇప్పుకున్న వాళ్ళు ఏంటంటే కార్తీక్ తాతగారు రమ్మన్నమాట ప్రెస్ వరంగల్ కిసాన్ సీడ్స్. మీరు మనోహరెడ్డి గారు వేదా సీడ్స్ GM. ఇక్కడ ఇది ఏంటంటే వేదా సీడ్స్ వాళ్ళు ఏంటంటే ఇది ఒక విత్తనం, అంటే చంద్ర గోల్డ్ అనే విత్తనం తయారు చేశారు. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ విత్తనం వాడుతున్నారు ఇక్కడ రైతులు. ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తక్కువ రోజుల పంట. ఈ తక్కువ రోజుల పంట వల్ల రైతులకు ఏ విధంగా లాభం అంటే ఈ పంట తర్వాత మన తెలంగాణ లోపల నీటి వసతులు తక్కువ ఉంటాయి కాబట్టి రెండో పంట వేసుకుంటానికి అవకాశం ఉంటే మొక్కజొన్న కానీ ఇతర పంటలు కానీ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకు కనుక రెండో పంట వేసుకొని ఇష్టం లేనప్పుడు ఏంటంటే ఇది రెండో పంట కూడా పండే అవకాశం ఎక్కువ ఉంటుంది, దీనికి వీగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల వల్ల చాలా ఏరియాలో కూడా పత్తులు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఈ పత్తి పచ్చగా ఉండటం కారణం ఏంటంటే రసం ఇచ్చే పురుగులో తట్టుకునే శక్తి దీనికి ఉన్నది కాబట్టి అది ఆగిపోయింది, పచ్చగా ఉన్నది. రెండోది ఏంటంటే గిఫ్ట్ కూడా సార్ ఒక్కసారి చూడండి సార్లు మాకు మంచి సీడ్ ఇచ్చినందుకు కాపు మంచిగా వచ్చింది, డెవలప్మెంట్
రవి దా ఇటు వచ్చి